ఇలాగ రాయబడింది, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకునే నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమే నిజంగా చింతించువాడు అతడు వంటి వాడు ఎవడనూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకం నిమిత్తము సేవ చేసెను. దేవుడు తన పరిశుద్ధ మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమె. ఈ యొక్క పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దైవజనుడైన పౌలు రాసినట్టుగా పైన అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అని ఉంది. అంటే ఫిలిప్పీయులు అంటే అదొక ఊరి పేరు. జగ్గేశ్వరం అంటే ఏంటి? ఊరి పేరు కదా. జగ్గేశ్వరంలో ఎబెనేజర్ బాప్టిస్ట్ చర్చ్ కదా మీ చర్చ్ పేరు. అట్లాగా ఫిలిప్పీలో ఉన్న దేవుని సంఘము, కొరింథీలో ఉన్న దేవుని సంఘము, ఏమంటే థెస్సలోనికలో ఉన్న దేవుని సంఘము అని దేవుని యొక్క పత్రికలో రాయబడింది. అయితే ఈ ఫిలిప్పీ సంఘంలో ఉన్న వారికి ఈ మాట తెలియజేస్తూ ఉన్నారు. మరి తిమోతి ఎవరు అని అంటే ఇక్కడ తిమోతి గురించి చూస్తున్నాం. ప్రస్తావించిన వాడు పౌలు. తిమోతికి ఉన్న ఆత్మ సంబంధమైన ఆ యొక్క భారాన్ని గురించి తెలియజేస్తూ ఇక్కడ ఏమంటారంటే తిమోతి లాంటి వ్యక్తి ఒక్కరు కూడా లేరని చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ ఫిలిప్పీ సంఘం కొరకు, లేకపోతే ఏ సంఘంగా అతను పంపించబడతా ఉన్నాడో ఆ సంఘంలో ఒక యవనస్తుడిగా అతడు మరి చాలా భారం కలిగి, అన్నిటికంటే ముఖ్యంగా ఇతరుల క్షేమం కొరకు దేవుని సంఘంలో కన్నీరు గార్చి ప్రార్థించే వ్యక్తిగా ఇక్కడ తిమోతి కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తిమోతిని ప్రస్తావిస్తూ మరి గొప్పగా కాదు కానీ పాస్టర్ గారు పొగిడితేనేమో పొంగిపోతూ ఉంటారు, ఏమన్నా అంటేనేమో బాధపడిపోతూ ఉంటారు ఈ రోజులు కదా. కానీ ఆ రోజుల్లో వాటి మీద పని చేయలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు అంటున్నారు, నిజముగా చింతించేవాడు ఎవరైనా ఉన్నారంటే అది తిమోతి అంటారు. ఎవరి కోసం అంట? ఇతరుల క్షేమం కొరకు. ఏమండి? ఇతరుల యొక్క క్షేమం కొరకు చింతించారు. మరి ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాం మనందరం కూడా. నిజంగా ఈ ఉపవాస ప్రార్థనలో చింతించవలసిన విషయం ఏంటంటే నశించిపోతున్న ఆత్మల కొరకు మనం చింతించవలసిన వారం అంటున్నాం. ఉపవాసం ఉండి మరి ఇతరుల యొక్క క్షేమం కొరకు, ఇతరుల యొక్క రక్షణ కొరకు మనం చింతించాలి. నిజమైన క్షేమం ఎందులో ఉందో తెలిసిన మనిషికి రక్షణలోనే ఉందండి, విమోచనలోనే ఉందండి. దేవుడికి స్తోత్రం. ఒక మనిషి నిజమైన శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషం ఎప్పుడు అనుభవిస్తాడంటే అతను పాపం నుండి విడుదల కలిగితే అతడు అనుభవిస్తాడు. ఏమండి? కనుక ఈరోజు చాలా మంది నశించిపోతున్న మార్గంలో ఉన్నారు. వాళ్ళకి క్షేమము లేదు. ఏమండి? చూడండి, ప్రభువునందు మనం నిద్రించామనుకో మనల్ని ఏమంటారు? నిద్రించామని అంటారు. అంటే నిద్రపోతున్నవాడు అన్నమాట. అతను ఏదో ఒక రోజు లెగుస్తాడు. కానీ వాళ్ళు చనిపోయారనుకో నిరీక్షణ లేదు. వాళ్ళకి నిరీక్షణ లేని స్థలానికి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కనుక రక్షణ లేని ఇతరుల కొరకు మనం ఏడవటానికి ఉపవాస ప్రార్థన ఉపయోగించుకుంటే మనకి ఎంతో మేలండి, సంఘానికి ఎంతో మేలండి. అట్లాంటి వారు ఉంటే ఆ సంఘానికి, ఆ దైవజనుడికి చాలా చాలా మేలండి. దేవుడికి స్తోత్రం. కనుక సంఘంలో మరి తిమోతి లాంటి వాళ్ళు లేవాలని మనం ప్రార్థించవలసిన వారం ఆయన ప్రార్థిస్తూ ప్రభు నన్నే ఒక తిమోతిగా చేయి ప్రభు అని మనం ప్రార్థించవలసిన వారం అంటా ఉన్నాం. దేవుడికి స్తోత్రం. అంటే ఏమన్నాడు? అతను ఎలాంటి వాడు అంటే నాకు కుమారుడు లాగా సేవ చేస్తున్నాడు అంటున్నాడు. అతని గురించి చెప్తున్నాడు. చూడండి, ఒక దైవజనుడు ఒక సంఘ విశ్వాసాన్ని బట్టి ఏం చెప్పాలి తెలిసిన? దేవా నీకు వందనాలు, చక్కగా సహకరించి ఈ సువార్త వ్యాపకంలో ఈ భారంతో పనిచేస్తున్న నాకు సహకారిగా మరి ఈ వ్యక్తిని ఇచ్చావు ప్రభు అని తిమోతి పేరు ఉంది కదా అక్కడ నీ పేరు దైవజనుడు దేవుడి సన్నిధిలో సంతోషంగా ప్రార్థించగలగాలి. దేవుడికి స్తోత్రం. దశలోని సంఘంతో చెప్తూ అంటారు, మీకున్న భారాన్ని బట్టి నేను దేవుడికి వందనాలు చెప్తున్నాను అన్నాడు. అంటే మందిరంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి దైవజనుడు ఏం చెప్పాలి తెలుసా? దేవా నీకు వందనాలయ్యా, ఈ సువార్త వ్యాపకంలో, ఈ రాజ్య వ్యాప్తంలో, లేకపోతే ఈ యొక్క రక్షణ సువార్తను అనేకలకు ప్రకటిస్తూ భారం కలిగి దైవజనుడు ఉన్నప్పుడు ఆ భారంలో తోడుగా ఉండి దేవుడికి వందనాలు చెప్పగలిగిన వ్యక్తిని దేవుడు ఇవ్వాలి. అటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి తప్ప ప్రభా యువక ఇట్లాంటి విశ్వాసం ఇచ్చావు. ఈమె పొయ్యిలోంచి పెన్నంలోకి, పెన్నం మంచి పొయ్యిలో వాడు ఆయన చూచుచున్న దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ తిమోతి గురించి ఏం చెప్తున్నాడంటే నిజముగా చింతించేవాడు, నా పక్షాన భారం కలిగి పనిచేసేవాడు ఎవరంటే తిమోతి ఉన్నాడని. ఆ రోజుల్లో వాళ్ళు సరైన సదుపాయాలు లేకపోయినా అద్భుతమైన పరిచయం ఎందుకు చేసేది తెలిసిన? సహకారం వల్ల. ఈరోజు చాలా మంది ఎవరుకున్నా తెలిసిన తక్కువ అనుకోకండి, మీలో ఎవరో నాకు తెలియదు, నాకున్న భారాన్ని చెప్తున్నాను. చాలా చోట్ల దైవజనం చెప్తుంటే ఆ మాట మీరు చెప్తున్నాయి మాట చాలా మంది
డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా అనుకుంటున్నారు, కానుకలు ఇచ్చేస్తున్నాం కదా అనుకుంటున్నారు. కానీ కానుకలు కాదు. నేనేమంటానంటే నీ ధనాన్ని, నీ బలాన్ని, నీ సమయాన్ని నువ్వు దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టి చూడు, దానికి తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. దేవుడికి హల్లెలూయా. పాస్టర్ గారు మెచ్చుకుంటారో లేదో నీకు అనవసరం, ఎవరో మెచ్చుకుంటారో లేదో నీకు అనవసరం. నీవు దేవుని రాజ్య వ్యాప్తిలో ఒక భాగం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ చేతులు ఇలా ముడిస్తేనే కదండి బలం వస్తుంది. అవునా? పాస్టర్ గారితో నువ్వు సహకరించాలి, నీతో పాస్టర్ గారు సహకరించాలి. దేవుడు ఏంటంటే మనతో సహకరించాలంట, మనం దేవుడికి సహకరించాలంట. అప్పుడే దేవుని కార్యాలు జరిగితే మన కార్యాలు కూడా జరుగుతాయి. దేవుని కార్యం జరగడానికి నువ్వు సహకరిస్తే నీ ప్రతి కార్యం జరగడానికి దేవుడు అద్భుత రీతిలో కార్యం జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నిజముగా చింతించువాడు తిమోతి లాంటి వాడు ఒక్కడు నా దగ్గర ఉన్నాడు. అప్పుడు మాట అన్నారు, ఏమన్నా తెలిసిన ప్రతి ఒక్కరు కూడా, అంటే తిమోతి పౌలు కాలంలో కూడా ఆ రోజుల్లో కూడా సంఘంలో ఎవరు ఉన్నారు తెలిసిన, అందరూ తమ తమ సొంత పనులు చేసుకునేవారే తప్ప యేసుక్రీస్తు కార్యము చెయ్యట్లేదు అని పౌలు బాధపడ్డాడు. చూసారా? కనుక ఈ రోజుకి కూడా మనకి అలాంటి పరిస్థితి ఉండకూడదంటే కనుక మనం ప్రార్థన చేసుకోవాలి, దేవుడిని అడగాలి, ప్రభువా నేను ఎలా సహకరించగలను, ఏ రీతిగా నేను సహకరించగలను. నువ్వు నీ ధనాన్ని ఇవ్వచ్చు, నీ బలాన్ని ఇవ్వచ్చు, నీ సమయాన్ని దేవునికి ఇవ్వచ్చు. దేవుడి కొరకు ఈ మూడు కూడా ఖర్చు పెట్టి చక్కటి పని చేసావనుకోండి, యహమందును పరమందును కూడా గొప్ప ప్రతిఫలము నువ్వు చేసిన దానికి ఉన్నదండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దైవజనుడితో సహకరించే మనసు కలిగి ఉండాలి. మోషే ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు మోషే ఏం చేస్తారంటే కొండ మీద ఉండి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఇక నిత్యం చేయగలం, మరి ఇట్లా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే చేతులు బరువైపోయినాయి. చేతులు బరువైపోతే మోషే చేతులు మెల్లగా కిందకి దించేసి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ లోపల అవతల శత్రువులు గెలిచేస్తా ఉన్నారు. అప్పుడు కూరుని అహరోని ఈ విషయాన్ని చూశారండి. చూసి ఏమనుకున్నారట, మా దైవజనుడు అలాగా చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే గెలుస్తున్నాం, మరి దించేస్తుంటేనేమో ఓడిపోతా ఉన్నాం, కనుక మన ఇద్దరం సాయం చేద్దామని ఒక రాయి తీసుకొచ్చి రాయి వేసి రాయి మీద మోషేని కూర్చోబెట్టి ఇటు ఒకరు రెండు చేతులు ఇలా పట్టుకున్నారు. ఏం చేశారట, ఆ చేతితో పట్టుకున్నారు, బరువు ఎక్కకుండా సహకారం. అంతే, యెహోషువ యుద్ధంలో గెలిచాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం జయించాలి అంటే కనుక, మనం బాగుండాలంటే కనుక దైవజనునికి హస్తాలను ఏం చేయాలా, ఎత్తి పెట్టుకోవాలి. భారం కాకుండా చూసుకోవాలి. భారం అంతా ఒకరే అనుభవించారనుకోండి మనం ఓడిపోతాం. అదవుతుందా? దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే అంత్యకాలంలో అపాయకరమైన కాలం, ఈ కాలం అంత్యకాలం, అపాయకరమైన కాలంలో మనం అందరూ ఏమైపోతుందంటే స్వార్థ ప్రియులుగా మారిపోతూ ఉన్నాం. కనుక వచనాల్లో ఉన్న విధానంలో ప్రభువా నాలో ఏమి కూడా లేకుండా చూసుకుంటాను. ప్రభువా మనం ప్రార్థన చేసుకోవాల్సిన వారు దేవుడి మాటలు దీవించుకుంటారు. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.